హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ఈరోజు కొరల్డ్రా ట్యూటోరియల్లో ఇక్కడ కనబడుతున్న యూనిక్ క్యూబ్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అర్థం కావట్లేదు కదా. దీనికో ఈజీ ప్లాన్ ఉంది, అది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఎడమ పక్కన ఉన్న కొలతలతో కుడి పక్కన ఉన్న కలర్లతో డిజైన్ చేయబోతున్నాము. ముందుగా హెక్సాగాన్ డ్రా చేసి పేజీకి సెంటర్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కొరల్డ్రాలో ఏదైనా ఆబ్జెక్ట్ మొదట గీయగానే హైట్ విడ్త్ సైజు ఏదైనప్పటికీ పర్సెంటేజ్ మాత్రం 100 చూపిస్తుంది. హెక్సాగాన్ని డూప్లికేట్ చేసుకొని విడ్త్ అండ్ హైట్ పర్సెంటేజ్ మధ్యలో ఉన్న లాక్ని క్లోజ్ చేసి పక్కన చూపిస్తున్న వాల్యూలో 70 అని ఉంది కదా, ఆ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేస్తే ఈ హెక్సాగాన్ 70%కి చిన్నదిగా మారిపోతుంది. మరో డూప్లికేట్ తీసుకొని దీని సైజుని 59%కి తగ్గించుకోవాలి. ఈ థర్డ్ హెక్సాగాన్ని డూప్లికేట్ చేసుకొని 35%కి తగ్గించుకోవాలి. ఫోర్త్ హెక్సాగాన్ని డూప్లికేట్ తీసుకొని చివరగా 24%కి తగ్గించుకోవాలి. హెక్సాగాన్స్ డ్రా చేయడం కంప్లీట్ కాగానే సెంటర్లోంచి టాప్ లెఫ్ట్ కార్నర్లోకి ఒక లైన్ ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేయాలి. ఈ లైన్ని 120 degrees రొటేట్ చేస్తూ మరో 2 కాపీస్ చేసుకోవాలి. హెక్సాగాన్ని ఇలా 3 లైన్స్తో డివైడ్ చేయడం ద్వారా కొంచెం క్యూ ఆకారంలో కనబడుతుంది కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక లైన్ డ్రా చేయండి. చేసిన తర్వాత దీన్ని చూపించిన విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి. అదేవిధంగా మరో 3 లైన్లు చూపించినట్లుగా డ్రా చేయండి. ఇలా ఒక లైన్ డ్రా చేసి దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా సెట్ చేసుకోవాలి. మరో లైన్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా డ్రా చేయండి. సెకండ్ హెక్సాగాన్ టాప్ కార్నర్లో ఒక చిన్న లైన్ ఇలా డ్రా చేయండి. దీనిని కాపీ చేసుకొని ఫోర్త్ హెక్సాగాన్ టాప్ కార్నర్లో సెట్ చేయండి. ఈ రెంటిని వెల్డ్ చేసుకోండి. వీటిని 128 degrees రొటేట్ చేస్తూ మరో 2 కాపీలు చేయండి. ఈ మొత్తాన్ని గ్రూప్ చేసుకోవాలి. స్మార్ట్ ఫిల్ టూల్ తీసుకొని పక్కన ఉన్న గ్రే ప్యాలెట్లో థిక్ గ్రే పిక్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఫిల్ చేసుకోండి. ఇలా ఫిల్ చేసిన వాటిని అన్నిటిని వెల్డ్ చేసుకొని కరెక్ట్గా వెల్డ్ అయినాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇదే విధంగా ప్యాలెట్లోని సెకండ్ గ్రే కలర్ కూడా ఫిల్ చేసుకొని వెల్డ్ చేసుకోవాలి. అదేవిధంగా ప్యాలెట్లోని చివరి లైట్ గ్రే కలర్ని ఇక్కడ చూపించిన విధంగా ఫిల్ చేసుకోండి. గ్రే కలర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్, దీంట్లో డార్క్ గ్రీన్ పిక్ చేసుకొని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. డార్క్ షేడ్ అయిపోయింది కదా, ఇప్పుడు గ్రీన్లోని సెకండ్ షేడ్ని ఫిల్ చేసుకోవాలి. అదేవిధంగా గ్రీన్లోని చివరి షేడ్ని ఫిల్ చేసుకోవాలి. మళ్ళీ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను ఫిల్ చేయడం మర్చిపోయా. సో లైట్ షేడ్ని ఈ బ్లాక్లో ఫిల్ చేసేద్దాం. రైట్, ఇప్పుడు ఫిల్లింగ్ పూర్తయింది కదా. మొదటి గీసిన అవుట్లైన్స్ అన్నీ డిలీట్ చేసుకోవాలి. ఫిల్లింగ్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్నింటినీ గ్రూప్ చేసుకోవాలి. సో క్యూబ్ అయితే క్రియేట్ అయింది, కాకపోతే దీని ఎడ్జెస్కి గ్లో ఉంటుంది కదా, ఆ గ్లో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎక్కడెక్కడైతే గ్లో రావాలో అక్కడ ఇలా లైన్స్ డ్రా చేయాలి. తర్వాత లైన్ థిక్నెస్ పెంచుకొని కలర్ వైట్ సెట్ చేసుకోవాలి. గ్రీన్ క్యూబ్కి మాత్రం లైట్ గ్రీన్ కలర్ అవుట్లైన్ సెట్ చేసుకోవాలి. లైన్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని బిట్ మ్యాప్ కన్వర్ట్ చేసుకొని గాషియస్ బ్లర్ అప్లై చేసుకోవాలి. లైన్స్ బాగా గ్లో కావడం కోసం ట్రాన్స్పరెన్సీ టూల్ ద్వారా లేయర్ మోడ్ని హాట్ లైట్లో పెట్టుకోవాలి. క్యూబ్ని లైన్స్ని కలిపి మళ్ళీ గ్రూప్ చేసుకోవాలి. ఈ క్యూబ్ వెనకాల ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. సో ఇక్కడ నేను బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తున్నాను. క్యూబ్ వెనకాల గ్లో కనపడడం కోసం మ్యాష్ టూల్ ద్వారా కొంచెం డార్క్ గ్రే ఇలాగా ఫిల్ చేస్తున్నాను. చూడండి, అర్థమైందా? ఇప్పుడు యూనిక్ 3D క్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి ట్యూటోరియల్తో కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.